గుంటూరు ఆటోనగర్లో జరిగిన అగ్ని ప్రమాదం బాధాకరమని వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా అన్నారు. ఈ ఘటనను ఎమ్మెల్యే ముస్తఫాని చేయించారన్న పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపణలను ఆమె ఖండించారు. తన తండ్రికి పెమ్మసానిలాగా నీకులాగా నీచ రాజకీయాలు చేసే సంస్కృతి లేదని వెల్లడించారు. అగ్ని ప్రమాదం విషయం తెలియగానే తాను అక్కడికి వెళ్లి ట్యాంకర్లతో ఆర్పించే ప్రయత్నం చేశానన్నారు. ప్రజలు చెప్పేదాకా టీడీపీ పార్టీ వారని తెలియదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తమ కుటుంబంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదని హితవు పలికారు. ఆడపిల్ల పోటీని చూసి తట్టుకోలేక అసత్యాలు ప్రచారం చేస్తున్నారంటూ ఫాతిమా మండిపడ్డారు. త్వరలోనే ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. తూర్పు నియోజకవర్గంలో వైసీపీ అఖండ మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మీరు గతంలో కూడా చూశారు, ఎప్పుడు చూస్తూనే ఉన్నారు. మేము ఎప్పుడు రాజకీయం చేయము, నీచ రాజకీయాలు చేయడం మా కుటుంబానికి కానీ అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎప్పుడు అవసరం లేదు. ఎందుకంటే మేము ఒక క్లియర్ పిక్చర్ ఇస్తాం. ఏదైనా కూడా ఒక క్లారిటీ వే, ఇన్ ద స్ట్రైట్ వే వెళ్తాం. మేము ఎక్కడ పడితే ఎక్కడ ఎలాంటి పడితే అలాంటి ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఆరోపణ చేయాల్సినంత అవసరం కూడా మాకు లేదు. కానీ ఈరోజు నిజంగానే పెమ్మసాని గారు ఎంత ఖాళీగా ఉన్నారనేది దాన్ని బట్టి అర్థమవుతుంది. ఇంకొక విషయం, మా ఎమ్మెల్యే గారు చేయించారని మీరు చెప్తున్నారు కదా, ఎందుకు ఎమ్మెల్యే గారు 10 సంవత్సరాల నుంచి చేయించలేదు, లేకపోతే ఇప్పుడు చేయిస్తున్నారని మీరు ఎలా చెప్తారు? ఎమ్మెల్యే గారు ఆ స్పాట్లో ఉన్నట్టు మీరు చూసారా? మీ వాళ్ళని ఏమైనా పెట్టారా? ఏదో షార్ట్ సర్క్యూట్ అయినట్టు అక్కడి నుంచి మసీద్లో నుంచి బయటికి రాగానే షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా ఒక మనిషి కూడా చూశారు. మీరు ఇలాంటి నీచ రాజకీయాలు చేసి దిగజారకండి. ఎందుకంటే దిగజారితే ఇంకా ఎంత దిగజారుతారు? ఎలాగో మీరు ఏం చేస్తారో మీ ప్రభుత్వం, మీ టీడీపీ వాళ్ళు చెప్పలేరు. సో దాంతో మైనస్, ఇంకా అలాగే వ్యక్తిగతంగా మీ మీద మైనస్, అలాగే పెమ్మసాని గారి మీద మైనస్, మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్, అన్నీ కలిపి మైనస్.